నేరుగా ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆల్రెడీ మనము నేర్చుకుంటున్నాము. మనము స్పిరిచువల్ గిఫ్ట్స్ కోసం నేర్చుకుంటున్న ఆత్మ వరాల కోసం నేర్చుకుంటూ, ఆత్మ వరాల్లో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మోటివేషనల్ గిఫ్ట్స్ నేర్చుకున్నాం. అలాగే మేనిఫెస్టేషన్ గిఫ్ట్స్ నేర్చుకున్నాము. అందులో మరలా పవర్ గిఫ్ట్స్ కోసం మనం నేర్చుకోవాలి. పవర్ గిఫ్ట్స్ కోసం మనం నేర్చుకున్నాం. ఎవరైనా చెప్తారు ఏ గిఫ్ట్స్ కోసం నేర్చుకున్నా మేనిఫెస్టేషన్ గిఫ్ట్స్లో మనము 3 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో మినిస్ట్రీ గిఫ్ట్స్ అనేవి వేరు. మేనిఫెస్టేషన్ గిఫ్ట్స్లో మరలా 3 రకాలు. ఒకటి ఒకటి రెవల్యూషన్ గిఫ్ట్స్, ద సెకండ్ వన్ పవర్ గిఫ్ట్స్. రెవల్యూషన్ గిఫ్ట్స్లో మనకు ఏ విషయాలు వస్తాయి? వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వివేచన వరం వస్తుంది. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, వివేచన వరము. ఆ తర్వాత పవర్ గిఫ్ట్స్లో మనము అద్భుతములు చేయే శక్తి, స్వస్థపరచు వరము, విశ్వాసము. ఈ 3 ఎందులోకి వస్తాయి? ఈ 3 పవర్ గిఫ్ట్స్లోకి వస్తాయి. అయితే వాటల్ గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి. స్వర వరాలు. ఈ వాటల్ గిఫ్ట్స్లో మనకు ముఖ్యమైనది భాషల వరము, భాషలకు అర్థం చెప్పే వరము మరియు ప్రవచన వరము. దీస్ 3 ఆర్ వాటల్ గిఫ్ట్స్. ఈ మూడింటిని స్కాలర్స్ వాటల్ గిఫ్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ వాటల్ గిఫ్ట్స్లో ముఖ్యమైనది భాషల వరం గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాము అని నిన్నటి దినమే అనౌన్స్ చేయడం జరిగింది. అదే విషయాన్ని ఈరోజు కొంచెం నిన్న నేను రాలేకపోయాను కాబట్టి ఈరోజు మీతో పంచుకుంటాను. చాలా శ్రద్ధగా వినండి. క్రీస్తు సమాజంలో అత్యంత వివాదానికి ఆస్పదముగా లేకపోతే కారణంగా ఉన్న గిఫ్ట్ ఏదైనా ఉంది అని అంటే అది ఈ యొక్క భాషల వరమే. ఎందుకంటే క్రీస్తు సమాజంలో ఈ భాషల వరం గురించి సరైన స్పష్టత లేదు. భాషల వరం వెనకాతల అనేకమైన గందరగోళం నాట్ ఓన్లీ ఇప్పుడు మాత్రం కాదు, ఆదిమ శతాబ్దంలోనూ ఉన్నది. అందుచేతనే ఎస్పెషల్ అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం అంతా మ్యాక్సిమం టన్స్ గిఫ్ట్స్ ఆఫ్ టన్స్ కోసమే, భాషల వరం కోసమే ఎక్కువగా వివరణ చేస్తారు. అక్కడ కంపారిజన్ చేస్తాడు ప్రవచన వరమును, భాషల వరమును. వాటిని కంపేర్ చేస్తూ ఎలా ఉపయోగించాలి ఏంటి అని వాటి యొక్క ఆ విషయాలను వివరిస్తూ ఎస్పెషల్లీ ముఖ్యంగా భాషల వరం కోసం మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు భాషల వరం కోసం అంత ప్రత్యేకమైన అధ్యాయం రాయవలసి వచ్చింది అంటే ఆనాడే క్రీస్తు సమాజంలో దాని మీద చాలా గలిబిలి, గందరగోళము, కన్ఫ్యూజన్ ఆనాడే ఉన్నది. అందుచేతన అపోస్తలుడైన పౌలు ఆ విషయాలు మాట్లాడుతూ మన దేవుడు ఆయన అల్లరికి కర్త కాడు అని తెలుగులో రాయబడి ఉంటుంది, కానీ ఆ ఇంగ్లీష్లో అయితే లేకపోతే మూల భాషలో హీ ఈజ్ నాట్ ఏ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని మాట ఉంటుంది. ఆయన కన్ఫ్యూజన్కి లేకపోతే ఏమంటారు సందేహాలకు ఆయన కారకుడు కాదు, గలిబిలికి ఆయన కారకుడు కాదు, కన్ఫ్యూజన్లో మనలను ఉంచేవాడు కాదు, ఆయన స్పష్టత ఇచ్చేవాడు. ఆయన అపోస్తలుడైన పౌలు భాషల గురించి చాలా స్పష్టమైన వివరణ ఇవ్వడం అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ఆనాడే చాలా కన్ఫ్యూజన్ క్రీస్తు సమాజంలో ఉంది. మరి ఈనాడు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకనంటే దాని గురించి స్పష్టమైన వివరణ ఇచ్చేవారు కనబడడం లేదు. అంతేకాకుండా చాలామంది అసలు భాషలు ఎలా ఉన్నారంటే క్రీస్తు సమాజంలో ఒక వర్గం అసలు భాషలు అనేవి నిలిచిపోయాయి, ఇప్పుడు భాషలు లేవు అనేది ఒక బ్యాచ్. వీళ్ళంతా పరిశుద్ధాత్మ కృపావరాలకు వ్యతిరేకంగా ఉన్న బ్యాచ్ అది. ఆ బ్యాచ్ చాలా ప్రమాదంలో ఉన్న బ్యాచ్. వాళ్ళ వల్ల క్రీస్తు సంఘానికి చాలా నష్టం కలుగుతుంది. కృపావరాలు నిలిచిపోయాయి అని మాట్లాడుతున్న వాడెవ్వడు కూడా క్రైస్తవుడు కాడు. మరలా చెప్తున్నా, 2 విషయాలు గమనించుకోండి. మన తెలుగు రాష్ట్రాలలో యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వాన్ని నమ్మనివాడు, అలాగే ఈ కృపావరాలను నమ్మనివాడు, వీళ్ళిద్దరూ కూడా క్రైస్తవులు కాదు. వాళ్ళని మీరు క్రైస్తవులు అనుకుంటే భ్రమ. వారెవరు కూడా పరలోకానికి రారు. కాబట్టి అలాంటి వాళ్ళకు దూరంగా ఉంటే మీ ఆత్మీయ జీవితాలు బాగుపడతాయి. డైరెక్ట్గా చెప్పేస్తున్నా రీజన్స్. వాళ్ళ విషయంలో రీజన్స్ ఇవేవి అవసరం లే. సింపుల్గా చెప్తున్నా, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అంటే యేసుప్రభువారు తండ్రి కంటే చిన్నోడు, ఈ మధ్య గలిబిలి మొదలైంది. నేను స్టార్టింగ్లో మాట్లాడిన తర్వాత సెమినార్స్ వల్ల ఆ విషయం మీద స్పందించలేదు. ప్రభు చేతి మీద అవకాశం ఉంటే నేను స్పందిస్తాను, మాట్లాడతాను. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కంటే చిన్నోడు అని మాట్లాడేవాడెవ్వడు కూడా క్రైస్తవుడు కాదు. చాలా ప్రమాదకరమైన స్థితిలో వారు ఉన్నట్లు. కాబట్టి అలాంటి బోధలను విని నష్టపోకండి. అలాంటి వాళ్ళకు మీరెంత దూరంగా ఉంటే అంత
ఆశీర్వాదకరము. ఇది మొదటి విషయం. రెండవదిగా కృపావరాలకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కడికి, నేను ఒక్కడికి అనట్లే, ఒక్కడికి అంటున్నా, కోరిండే అంటున్నా. సో వాడికి దూరంగా ఉండండి. ఎందుకనంటే వాడికి కృపావరాలు లేవు అని చెప్పుకోవడం మానేసి, నిజమే వాడికి కృపావరాలు లేవంటే ఓకే, వీ విల్ బిలీవ్ దట్, కానీ ఎవరికి లేవు అని చెప్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళ వలన క్రీస్తు సంఘానికి చాలా నష్టం. వీళ్ళిద్దరి విషయమే తస్మాత్ జాగ్రత్త. యావత్ క్రైస్తవ సమాజం వీళ్ళిద్దరి విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మన తెలుగు రాష్ట్రాల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, ఈ రెండింటిని ఎవరైతే బాగా ప్రోపగండా చేస్తున్నారో వాళ్ళే మన తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులుగా చాలామంది అయిపోతున్నారు. యూట్యూబ్లో వారే, ఎక్కడ చూసిన వారే, మీటింగ్స్లో వాళ్ళే. సో అందుకే తెలుగు రాష్ట్రాలలో చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అందుచేతనే చెప్తున్నా, కృపావారాలకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి సేవకుడు, ఇంకా చెప్పాలంటే అతడు సేవకుడే కాడు, అతడికి ఏ విషయాలు తెలియదు. అలాంటి వాళ్ళ బోధలు కానీ అలాంటి వారికి అసలు దరిదాపుల్లో ఉండకండి. మరలా చెప్తున్నా, వారిలో ఎవరైనా చర్చకు కూర్చుంటారంటే పక్కాగా చర్చ కూర్చుంటాం, అయితే వాళ్ళు చర్చకు రారు ఎన్నోసార్లు పిలిచిన. అయితే మొత్తానికి గమనిస్తే ఈ కృపావరాలు ఆగిపోయాయి అని నమ్మే బ్యాచ్ ఉంది కదా, వారు ఈ భాషలు కూడా ఇప్పుడు లేవు, ఆగిపోయాయి అని నమ్ముతారు. అలాగే రెండవదిగా కొంతమంది ఉన్నారు, దే బిలీవ్ టన్స్ ఆర్ దేర్, భాషలు ఉన్నాయని నమ్ముతారు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నవి భాషలు కాదు అని మరలా మాట్లాడతారు. భాషలు ఉన్నాయని చెప్తారు, మరి ఏమిటి భాషలు అంటే ఆ దేవుడు ఇస్తాడు అంతే భాషలు, మరి ఇప్పుడు మాట్లాడుతున్న భాషలు కావు అని అంటారు. మరి భాషలు ఏంటంటే అవి ఏవో ఉంటాయి, మరి భాషలు అయితే ఉన్నాయి, బైబిల్ ఉన్నాయి కదా, మరి అవి ఏంటో అని అంటారు. ఇది రెండవ రకం. ఇంకా మూడవ రకం ఏంటంటే, భాషలు ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా భాషలే, కానీ సంఘంలో భాషల్లో మాట్లాడొద్దు అని పౌలు గారు చెప్పారు కదా, కనుక అర్థం చెప్పేవారు లేకుండా సంఘంలో ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు అని ఈ మూడవ రకం వారు ఈ రకంలో ఉంటారు. ఇంకా ఫోర్త్ కేటగిరీ ఏంటంటే, వారు భాషలు ఉన్నాయని నమ్ముతారు, వారు సంఘంలో కూడా పబ్లిక్గా కూడా భాషల్లో మాట్లాడతారు. ఇలా 4 కేటగిరీస్ ఆఫ్ క్రిస్టియన్ పీపుల్. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ వాడు క్రిస్టియన్ కాదు, గమనించండి. ఇలాంటి వారు క్రైస్తవ సంఘంలో ఉన్నారు. ఒక వర్గం ఏంటంటే భాషలు నిలిచిపోయాయి, ఇప్పుడు భాషలే లేవు అని మాట్లాడేవారు. ఎవరైనా భాషలతో మాట్లాడితే అది దురాత్మ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే బ్యాచ్ ఉంది. రెండో రకం ఏంటంటే, భాషలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాట్లాడుతున్నవి భాషలు కావు అని అంటారు వీళ్ళు. ఈ రకం ఎవరో తెలుసా, భాషలు ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాట్లాడుతున్నవి భాషలు కాదు అని వ్యతిరేకిస్తున్న బ్యాచ్ ఎవరు అంటే వీరు హెబ్రోన్ సంఘాలు, హెబ్రోను బ్రదరన్ సంఘాలు. అయితే అందరూ కాదు, హెబ్రోన్ బ్రదరన్లో కొందరు. అయితే ఫస్ట్ ఇది ఉంది కదా, భాషలు నిలిచిపోయాయని మాట్లాడేవారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు, ఈ బౌ బ్యాచ్, వీళ్ళంతా అంటే BOUI, ఈ బ్యాచ్ అంతా కృపావరాలు ఇప్పుడు లేవు, అయిపోయి నమ్ముతారు. కృపావరాలు ఉన్నాయి, భాషలు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు మాట్లాడుతున్న భాషలు కావు, ఇవేవో మాట్లాడుతున్నారని వేళకోళం చేస్తూ హేళన చేస్తూ మాట్లాడతారు హెబ్రోన్ బ్రదరన్ వాళ్ళు. ఇంకా మూడో రకం ఏంటంటే, కొన్ని ఇండివిజువల్ చర్చెస్ భాషలు ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుతున్నవి భాషలు, కానీ సంఘములో భాషల్లో మాట్లాడకూడదని ఉంది కదా 1 కొరింథీ 14 అధ్యాయంలో. అందుచేతనే వీరు భాషల్లో మాట్లాడడం వ్యక్తిగతంగా మాట్లాడుకోరు, కానీ సంఘంలో ఎందుకు మాట్లాడతారు అని మాట్లాడతారు, అడుగుతారు వీళ్ళు. ఇది థర్డ్ కేటగిరీ. ఈ థర్డ్ కేటగిరీలో కొందరు భాషల వరం పొందిన వారే ఉంటారు. వారు వ్యక్తిగతంగా భాషల్లో మాట్లాడుకుంటారు, కానీ సంఘంలో ఎప్పుడు కూడా వారు భాషలో మాట్లాడరు. ఎందుకంటే 1 కొరింథీ 14 అధ్యాయంలో రాయబడి ఉంది కదా, భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్తేనే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి అనే సంఘంలో అని రాయబడి ఉంది కదా. సో ఆ వచనం బట్టి వీరు మాట్లాడరు, బయటికి మాట్లాడరు. సో ఇది మూడో కేటగిరీ. నాలుగో కేటగిరీ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద కరిస్మాటిక్ అండ్ పెంతెకోస్తల్ మూమెంట్కి సంబంధించిన వారు భాషలను నమ్ముతారు, వారు భాషలు మాట్లాడతారు, వ్యక్తిగతంగా ఎక్కువగా భాషలు మాట్లాడతారు. అలాగే సంఘంలో కూడా సామూహికంగా కూడా వారి భాషల్లో ప్రార్థన, ఆరాధన ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇలా ఈ 4 రకాలలో క్రైస్తవ ప్రజలు ఉన్నారు. ఈ 4 రకాలలో ఏది సత్యం? భాషలు లేవా? సో ఈ 4 కేటగిరీస్లో ఏది సత్యం అనేది కొంచెం క్లియర్గా చూద్దాం, నేర్చుకుందాం. నేటి క్రైస్తవ సమాజానికి పట్టిన దౌర్భాగ్యం మరొకటి ఏంటంటే, వాళ్ళకి తెలిసిందే సత్యం అనుకుంటాడు, దానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా అది అబద్ధము
అది శుద్ధ అబద్ధం అని నమ్ముతారు, లేఖనాలు పట్టించుకోరు. గమనించండి, నేను కూడా భాషలని నమ్మని బ్యాక్గ్రౌండ్లో పుట్టిన వాడిని, పెరిగిన వాడిని, వాదించిన వాడిని. బట్ నేను ఇప్పుడు నా ప్రసంగాల తీరు అంతా చూస్తే ఒక పెంతెకోస్తు మూమెంట్కి సంబంధించిన వ్యక్తిలా నేను ఉంటాను. కానీ ఐఎమ్ నాట్ బిలాంగ్ టు పెంతెకోస్టల్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ పక్కా నేను హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఈ విషయం గమనించాను. మరి హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ అయినా నేనెందుకు భాషలు మాట్లాడుతున్నాను? అసలు ఏం జరిగింది అంటే, ప్రభు చెప్పాడు నాకు, లేఖనంలో ప్రభు చెప్పాడు, ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడారు, ప్రభు నాకు భాషల వరం ఇచ్చాడు, భాషల గురించిన స్పష్టత ప్రభు నాకు ఇచ్చాడు. అందుచేత తొందరపడి దేన్ని దూషించి దేవుని తీర్పులోకి వెళ్ళిపోకండి. ఎవడు పడితే వాడు, అసలు అడ్రస్ ఉండదు, ఏముండదు, ఏది పడితే అది మాట్లాడేసి వ్యతిరేకించేసి ఇది దయ్యం బోధ, ఇది పలానా ఇలానే మాట్లాడేసి లేఖనం ఉండదు, ఏముండదు. మాట్లాడేయడానికి కొంచెం తొందరపడకండి, జాగ్రత్తగా వెయిట్ చేయండి. ఇప్పుడు నేను పబ్లిక్లో భాషలు మాట్లాడుతున్నాను, సంఘంలో భాషలు మాట్లాడకూడదని ఉంది కదా అని అంటాడు. నాకు ఆ మాట నాకు తెలియదా? ఆ వచనం నాకు తెలియదా? ఇన్నిసార్లు బైబిల్ చదివిన వాడిని, ప్రకటన గ్రంథంలో అంత లోతైన మర్మాలను ఎరిగిన వాడిని, ఆ వచనం ఉందన్న విషయం నాకు తెలియదా? మరి తెలిసి కూడా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నేను లేఖనాన్ని అతిక్రమిస్తున్నానా? లేఖనము అని మాట్లాడుతున్న నేను లేఖనాన్ని ఎందుకు అతిక్రమిస్తాను? ఎక్కడో కనబడిన లేఖనం అంటే అది వేరు, అందరికీ కనబడే లేఖనం కదా, దాన్ని నేను ఎందుకు అతిక్రమిస్తాను? వాక్యమే ప్రామాణికం, వాక్యం కోసం ప్రాణాలే పెట్టడానికి సిద్ధపడండి నేర్పిస్తూ దాని కొరకు సిద్ధపడుతున్న నేను ఎట్టి పరిస్థితులలో కూడా వాక్యానికి వ్యతిరేకంగా చేసే అవకాశమే లేదు. అంటే మరి పబ్లిక్లో భాషలతో మాట్లాడుతున్నాను అంటే అలా మాట్లాడమని వాక్యమే నాకు ఆజ్ఞాపించింది. ఈనాడు పెంతెకోస్తు సంఘాల వారికి కూడా తెలియదు వాక్యంలో ఈ విషయం కోసం ఏం రాయబడిందో. కాబట్టి ఈ విషయాలన్నీ మనం శ్రద్ధగా ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. అలాగే మొన్న విజయవాడ ప్రాంతంలో నేను లాస్ట్ రోజు నాట్యం చేసి ప్రభుని స్తుతిస్తూ సాతాను శక్తి, సున్నా శక్తి అని నేను సంతోషంతో పాడుతూ వాళ్ళ చేత పాడిస్తుంటే, కొంతమంది సాతాను సంబంధికుల్లాగా వారు ఫీల్ అయిపోతున్నారంట. సాతాను శక్తి, సున్నా శక్తి అంటే ఎవడు ఫీల్ అవ్వాలి? సాతాను గడు ఫీల్ అవ్వాలి. అంతేనా చెప్పాలి మీరు. సాతాను శక్తి, సున్నా శక్తి అని సంతోషంగా చప్పట్లు కొడుతుంటే కొంతమంది క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఫీల్ అయిపోయి అదేంటి గెంతులేంటి, నాట్యాలేంటి అని అంటున్నారు. అంటే వీడు క్రికెట్ చూస్తాడు, రోహిత్ శర్మ 6 కొడితే ఎగిరి గంతులేస్తాడు, మళ్ళీ వీడికి బుర్ర పనిచేయదు. అరే రోహిత్ శర్మ 6 కొడితేనే నువ్వు పాప్కార్న్ తినే సోఫాలో నుంచి పొట్ట పగిలినట్టు ఎగిరి పడతావు కదా. రోహిత్ శర్మకి నీవు అంత ఎగిరి గంతులేస్తే, నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నా ప్రభు నన్ను రక్షించాడు అన్న విషయం అర్థమైన తర్వాత ఎట్లు నేను మౌనంగా ఉండగలను? మరలా సీయోను గీతాలు పాడుకుంటారు, ఎట్లు మౌనంగా ఉందు నేను ప్రభు చెల్లింపాట స్తోత్ర గీతము అంటే నోటితో పాడాలి, మ్యూజిక్ రాయిస్తే చాలు వీళ్ళకి, అంతవరకు వీళ్ళు. కొంతమంది అసలు మ్యూజిక్ వద్దు, నోటితో పాడితే చాలు, అదే భక్తి. కొంతమంది పాటే వద్దు అంటే వీళ్ళు ఒక్కొక్క బౌండరీస్ వేసేసుకున్నారు, ఇక్కడ ఉండిపోతే సరిపోతుంది. ఆ రోజు నేను ఆ విజయవాడలో నాట్యం చేసే ముందు లేఖనాలు వివరించి, లేఖనం చెప్పి వాళ్ళకి ఆ విషయం చెప్పా, నాట్యం చేయొచ్చా లేదని. కాబట్టి ఆ విజయవాడ ప్రసంగం ముందు, నేను నాట్యం చెప్పే ముందు ఏం చెప్పానో, ఏ లేఖనాలు చూపించని చూడండి. కాబట్టి క్రైస్తవుడు సంతోషంగా నాట్యం చేసి ప్రభుని స్తుతించుకోవచ్చు. బలవంతం కాదు, నీకు గంతులేసి ప్రభుని స్తుతించాలనుకున్నప్పుడు ఆనందంతో. అసలు ఆనందం వ్యక్తపరచుట అంటే అర్థం ఏంటి? ఆనందం వ్యక్తపరచడం వేరు వేరు విధానాల్లో ఉంటుంది. 10th పాస్ అయిపోయాం అనగానే ఇంట్లో వాళ్ళందరూ ఎగిరి ఎంజాయ్ చేస్తారు. అలా గెంతకూడదు అలా అంటారా? అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్. అయితే స్టేజ్ల మీద ఇప్పుడు ప్రాక్టీస్ చేసి నేర్చుకొని పెర్ఫార్మెన్స్లు చేస్తారు కదా,
అలాంటివి అంత ప్రయోజనకరం కాదు. డ్యాన్స్ వాళ్ళ టాలెంట్ చూపించుకునేవి. ఇది ఏంటంటే ఆనందముతో ప్రభుని స్తుతించడం. కాబట్టి ఇది సంఘాల్లో ఉండాలి. సంఘాల్లో నాట్యముతో దేవుని స్తుతించడం అవసరము. కొన్ని సంఘాలు ఒక దానికి బౌండరీస్ వేసుకుని ఉండిపోయారు. ఓకే, మీరు ఉండిపోతే ఉండిపోండి, మేము ఆనందిస్తాం. కొంతమందికి ఏమంటే గమనించండి, పాటలు పాడడం రాదు. అలాంటి వాళ్ళంతా పాటలను వ్యతిరేకిస్తారు. ఈ పాట అలాంటి పాట, ఈ పాట అలాంటి పాట అని అంటారు. అరే, నువ్వు ఒక్క పాట పాడు, నువ్వు రాగం తాళము లయబద్ధంగా ఒక్క పాట పాడంటే ఆనందమహానందం ప్రభువే మనకానందం అంటాడు. అది ఆ శృతి ఏ శృతిలో మొదలు పెట్టాడు, ఏ శృతుల్లోకి వెళ్తున్నాడో తెలియదు. అంటే శృతి తెలియదు, లయ టైమింగ్ తెలియదు, రాగం తెలియదు. అలాంటి వాడు వచ్చి ఈ పాట పాడకూడదు, ఆ పాట పాడకూడదు అంటారు. అంటే అవును, నీకు పాటల యొక్క టేస్ట్ తెలీదు, పాట అంటే ఏంటో తెలీదు. కీర్తనీయుడైన దేవునికి, కీర్తనీయుడైన ప్రభునికి, యెహోవాకు అంటాడు దావీదు, దేవుడే కీర్తన అయి ఉన్నాడు. పాటలు తెలీదు నీకు. అలాగే నాట్యము అనే ఆ టైమింగ్ ఉంటుంది, రిథమ్ సెన్స్ అంటారు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఆ నాట్యం చేయడం కూడా ఎవరు పడితే వాళ్ళు నాట్యం చేయలేరు. రిథమ్ సెన్స్ ఉండాలి. చాలామందికి క్లాప్స్ టైమింగ్లను కొట్టలేరు. మీరు చర్చిలో చూడండి, చాలామంది అందరూ ఒట్టలే కొడుతుంటే ఒకళ్ళ మధ్యలో కొట్టేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే రిథమ్ సెన్స్ లేదు అంటారు, టైమింగ్ సెన్స్ లేదు. టైమింగ్ సెన్స్ ఎందుకు లేదంటే చిన్నప్పటి నుంచి వాడు చర్చిలో క్లాప్స్ కొట్టకపోవటం వలన. సో ఈ రీతిగా నాట్యము చేసే ఆ యొక్క ఆనందము, ఆ రిథమ్ సెన్స్ లేక ఏం చేస్తారంటే నాట్యం చేయకూడదని. యేసు ప్రభుకి నాట్యం అయిష్టము కాదు, అపోస్తలులకు నాట్యం అయిష్టం కాదు. లేఖనాల్లోనే నేను ఆ రోజు చూపించాను. కాబట్టి మనుష్యుడు, ముఖ్యంగా క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, వారు తెలుసుకున్నదే సత్యం, దానికి వ్యతిరేకంగా ఏదైనా కొత్త విషయం చెప్తే వెంటనే అది అబద్ధం అని నోరు వేసుకొని పడిపోతారు. దట్స్ నాట్ గుడ్. నేర్చుకోండి, మొదట నేర్చుకోండి, చాలా అవసరం. ఇప్పుడు ఈ భాషల కోసం ఆలోచన చేస్తే భాషల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది, ఇదే పరిస్థితి. ఈ 4 రకాలలో అసలు ఏమిటి అనేది త్వరగా చూద్దాం. నేను రిఫరెన్స్లు చెప్తాను. someone has to read faster. 1 Corinthians chapter 14 verse 22, 14-22 వచనాన్ని చదువుదాం. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచనై ఉన్నవి. ప్రవచించుట విశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచనమై ఉన్నది. దానికి ముందు 40 వచనం చదవమ్మ, 14-40. అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడు గాని. చాలు, అక్కడ క్లియర్గా ఒక మాట ఉంది, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకూడి అనే మాట ఉంది. భాషలతో మాట్లాడడం ఆటంకపరచద్దు అని ఉంది. పౌలు ఒక ఆజ్ఞను జారీ చేశాడు, భాషలలో మాట్లాడడం అభ్యంతరం చెయ్యొద్దు అన్నాడంటే అభ్యంతరం చేసిన ప్రతి ఒక్కడు పాపే, పాపాత్ముడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. మరి భాషలను ఆటంకపరచకూడి అన్నాడు. మరి ప్రతి సంఘంలో ఉన్న సేవకులు మీ సంఘాలలో భాషలు మాట్లాడడానికి అనుమతిస్తున్నారా? ఆటంకపరచొద్దు అంటే అర్థం ఏంటి? అలౌ చేయడం అని కదా. అలౌ చేస్తున్నారా? అసలు ప్రతి సంఘంలో భాషలు మాట్లాడేవారు ఉన్నారా? ఎవ్రీ చర్చ్, ప్రతి స్థానిక సంఘంలో కూడా ఈ వచనం నెరవేరాలి. అసలు భాషల కోసం మాట్లాడుతున్నారా? భాషల కోసం వివరిస్తున్నారా? భాషలు మాట్లాడడాన్ని అనుమతిస్తున్నారా? భాషలను ఆటంకపరుస్తున్నారా? లేఖనం చాలా క్లియర్గా చెప్తుంది, భాషలను ఆటంకపరచద్దు, కానీ ప్రతిదీ క్రమముగాను మర్యాదగాను జరగనిమ్మన్నాడు. సో ఒక డిసిప్లిన్, ఒక ఆర్డర్ ఉంది, ఆ ఆర్డర్లో చేయమన్నాడు. సో ఏమిటి ఆర్డరు, ఏంటి ఆ విధానం అనేది బైబిల్ అపోస్తలుడే చెప్పాడు. కాబట్టి వాటి కోసం మనము ఆలోచన చేద్దాం. సో మొట్టమొదటిగా భాషలను ఆటంకపరచద్దు అన్నాడు. ఇది క్రైస్తవ సంఘం అంతటికి దేవుడిచ్చిన ఒక సీరియస్ కమాండ్. దానికి విషయం అందరు గమనించండి. ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదటి విషయం 14వ అధ్యాయము 22వ వచనం చదివాం. అక్కడ ఏం రాయబడింది? భాషలు అవిశ్వాసులకు సూచన అని మాట ఉంది. ఈ మాట పట్టుకొని కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే,
భాషలతో మాట్లాడుతున్నారంటే అది అవిశ్వాసులకు సూచన. అంటే ఆ మాట్లాడుతున్న వ్యక్తి అన్బిలీవర్ అని తెలియచేస్తుంది. కాబట్టి ఎవడైతే భాషలతో మాట్లాడతాడో వాడు అవిశ్వాసి. ఎందుకంటే భాషలు అవిశ్వాసులకు సూచన అని ఉంది బైబిల్లో. కాబట్టి ఎవడు భాషలతో మాట్లాడతారో వారు ఒక అవిశ్వాసి. కాబట్టి విశ్వాసులు ఎవడు భాషలో మాట్లాడకూడదు, అవిశ్వాసులు మాట్లాడతారు అని ఈ రకంగా వ్యాఖ్యానం చేశారు 14:22 వచనానికి. అది రైటా? అదే పౌలు చెప్పింది. ఒకసారి మనం గమనిద్దాం. ఒకవేళ భాషలు మాట్లాడుట అవిశ్వాసులకు సూచన అంటే భాషలు మాట్లాడేవాడు అవిశ్వాసి అనేదే నిజమైతే అదే 1 కొరింథీ పత్రిక 14:18 ఏమంటారు చూడండి. 14:18 నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు చెప్తున్న సాక్ష్యం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు భాషలతో మాట్లాడువాడు అవిశ్వాసి అనేది నిజమైతే అందరికంటే పెద్ద అవిశ్వాసి ఎవరు? పౌలు గారు. మరి పౌలు గారు అందరికంటే పెద్ద అవిశ్వాసి. అలాగే 5వ వచనంలో అంటాడు, మీరందరు భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను అంటాడు. అదే 5వ వచనంలో. అంటే దాని అర్థము అంటే మనమందరం అవిశ్వాసులుగా ఉండాలనేదా? అంటే భాషలు మాట్లాడుట అవిశ్వాసులకు సూచన అంటే అర్థం భాషలు మాట్లాడేవాడు అవిశ్వాసి అనే విశ్వాసం తక్కువ ఉందేనా? కానే కాదు. వీళ్ళకి వాక్యం సరిగ్గా అర్థం కాక వంకర టింకర వ్యాఖ్యానాలు చేశారు. భాషలతో మాట్లాడుట అవిశ్వాసికి సూచన అంటే అర్థము ఒక విశ్వాసి భాషలలో మాట్లాడుట అవిశ్వాసులకు ఇట్ ఈజ్ ఎ సైన్. మరలా చెప్తున్నాను, ఒక విశ్వాసి భాషల్లో మాట్లాడడం అనేది అవిశ్వాసులు అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు అన్యజనులకు అది ఒక సూచన. ఏమిటి? ఇదిగో వీళ్ళ మీద దేవుని శక్తి ఉన్నది, వీరేవో కొత్త భాషలు మాట్లాడుతున్నారో, వీరేదో దైవికంగా పలుకుతున్నారో, వీరు ఏదో శక్తితో నింపబడ్డారో అని వీళ్ళ మధ్య దేవుడు ఉన్నాడు, వీరి మీద దేవుని శక్తి ఉన్నది, దేవుని ప్రభావం ఉన్నది అని అవతల వారికి ఒక సూచన కనబడుతుంది. అది పౌలు గారు చెప్తున్నారు. అదే కదా అపోస్తలుల కార్యం 2:6 వచనంలో అపోస్తలులందరూ అన్య భాషలతో మాట్లాడితే అన్యజనులలో నుండి వచ్చిన యూదులు అలాగే ఆయా ప్రాంతాల నుండి వచ్చిన యూదులు అందరూ ఆశ్చర్యపోయి వాట్ ఈస్ దిస్, ఇదేంటి, ఇదేదో క్రొత్తగా ఉందే అని వాళ్ళంతా వచ్చి దేవుని కార్యాలు విన్నారు, తెలుసుకున్నారు. అంటే ఇక్కడ దేవుని యొక్క శక్తి పనిచేస్తుంది అనడానికి వారికి ఒక సూచన. అలాగే కొర్నేలి ఇంట్లో ఆ కొర్నేలి ఇంటి వారంతా బంధువులందరూ భాషలతో మాట్లాడితే అక్కడ వారి మీద దేవుని శక్తి ఉన్నదని చుట్టూ ఉన్న వారందరికీ ఒక సైన్ వచ్చింది, ఒక సూచన కనబడింది. అది పౌలు గారు చెప్తున్న భాషలతో మాట్లాడుట అంటే ఇప్పుడు సంఘంలో ఒక విశ్వాసి ఒక సేవకుడు భాషలతో మాట్లాడితే అది అవతల వారికి ఓహో ఇక్కడ దేవుని శక్తి పనిచేస్తుంది అని ఒక సైన్, ఒక సూచన కనబడుతుంది. అది పౌలు గారు చెప్తున్నారు. అంతే తప్ప భాషలతో మాట్లాడుతున్నవాడు అవిశ్వాసి అని కాదు. క్లియర్ అయిందా ఈ విషయం? అన్ని జనులకు అర్థమవటం కోసం భాషలు అనేటువంటిది అక్కడ మాట్లాడడం జరిగిందని అని చెప్పి. ఎస్, ఇట్ ఈస్ ఎ సైన్, ఒక సూచన. కొన్నిసార్లు అర్థమవుతుంది, అర్థం అవటం వలన సువార్త వెళ్తుంది. కొన్నిసార్లు అర్థం కాకపోయినా ఓహో వీళ్ళ మీద ఏదో దైవిక శక్తి ఉన్నది అని ఒక సూచన, ఒక సైన్ అనేది వాళ్ళకు వెళ్తుంది. కాబట్టి భాషలతో మాట్లాడట అవిశ్వాసులకు సూచన అంటే ఇక్కడ దేవుని కార్యము, దేవుని శక్తి వాళ్ళ మీద ఉన్నది అని అవతల వారు నమ్మడానికి అది ఒక సూచన అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇది మొదటి విషయం. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే అసలు ఏమిటి భాషలు అని అంటే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8-10 వచనాల్లో అపోస్తలుడైన పౌలు దీనికోసం వివరిస్తున్నాడు. 1 Corinthians chapter 12 verse 8-10 ఒకసారి చదువుదాం. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును ఆ లాస్ట్ లైన్కి వెళ్ళిపోమ్మా, ఆ 10వ వచనానికి వెళ్ళిపో సరిపోతుంది. మరి ఒకనికి అద్భుత కార్యము చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరొకరికి నానావిధ భాషలను, మరి ఒకనికి గమనించండి, అక్కడ నానావిధ భాషలు అన్నాడు. భాషల వరము అనేది
ఇట్ ఈస్ నాట్ ఏ సింగులర్ లాంగ్వేజ్. భాషా వరము అనగా నానా విధములైన భాషలు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటాడు. అంటే వేరు వేరు రకములైన భాషలు, ఒకే భాష కాదు, లేకపోతే 2 భాషలు కాదు, 3 భాషలు కాదు, రకాలే, వేరు వేరు రకాలు, ఈ రకం భాషలు, ఈ రకం భాషలు, ఈ రకం భాషలు అని నానా విధములైన భాషలు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాం. నానా విధమైన భాషలు అంటే వేరు వేరు భాషలు ఉన్నాయంట. అంటే భాషావరములో వేరు వేరు భాషలు ఉన్నాయి. అయితే ఏమిటి వేరు వేరు భాషలు అంటే మరలా అదే అపోస్తలుడైన పౌలు వివరిస్తాడు. 1 కొరింథీ పత్రిక ఏమిటి నానా విధమైన భాషలు? కేవలం మనం అనుకుంటే మనుషులకు అర్థమయ్యే భాషలు అనుకుంటాం. చాలామంది భాషలు వ్యతిరేకించేవారు కేవలం మనుషులకు అర్థం అవ్వాలి కదండి అని అంటారు. కానీ భాషలు అనగానే నానా విధములైన భాషలు అన్నాడు. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. ఏమిటి యొక్క డిఫరెంట్ కైండ్స్ అంటే అదే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే అపోస్తలుడైన పౌలు అంటారు, నేను మనుష్యుల భాషలతోనూ, గమనించండి, మనుష్యుల భాష కాదు, మనుష్యులలో చాలా భాషలు ఉన్నాయి కాబట్టి మనుష్యుల భాషలు అనే ఒక వర్గం, మనుష్యుల భాషలతో నేను, రెండవదిగా దేవదూతల భాషలు అనే మాట ఉంది. సో దేవదూతలలో కూడా ఒకే భాష కాదు, భాషలు. సో దేవదూతలలో కూడా చాలా భాషలు ఉన్నాయి. కనుక అక్కడ పౌలు గారు అంటే నేను మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనా మాట్లాడినాను అని అక్కడ ప్రేమ యొక్క ఇంపార్టెన్స్ వివరిస్తున్నాడు. సో ప్రేమ యొక్క ప్రాముఖ్యత చెప్తూ ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. అయితే అక్కడ ఆ మెయిన్ టాపిక్ అది మాట్లాడుతూ మరొక విషయాన్ని చెప్తున్నాడు. భాషలలో మనుష్యుల భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు ఉన్నాయి అని విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే 2 రకాల భాషలు మనకు కనబడ్డాయి. అలాగే 1 కొరింథీ పత్రిక 14:1 చదివితే 1 కొరింథీ పత్రిక 14:1 ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఇక్కడ గమనించి, ఎవరైతే భాషలతో మాట్లాడతారో భాషలతో మాట్లాడు వారి కోసం పలుకుచున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవుడితో మాట్లాడుతున్నాడు అన్నాడు. అంటే మనుషుడు ఎవడు కూడా గ్రహించుడు అన్నాడు. అంటే దేవుడు ఒక్కడికే అర్థమయ్యే భాష అనేది కూడా 14వ అధ్యాయంలో కనబడుతుంది. మనుషులకు అర్థమయ్యే భాషలు, దేవదూతలకు అర్థమయ్యే భాషలు, అలాగే మూడవదిగా దేవుడు ఒక్కడికే అర్థమయ్యే భాషలు. ఇలా ఈ 3 రకములైన భాషలు ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది. అంతే. నాకు నచ్చినా నచ్చకపోయినా నేను నమ్మకూడదు అనుకున్నా, ఐ మస్ట్ బిలీవ్ దిస్ బికాస్ బైబిల్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఆర్ బైబిల్ ఈస్ సేయింగ్ దిస్, బైబిల్ ఈస్ టెల్లింగ్ దిస్. బైబిల్ చెప్తుంది మనకు, బైబిల్ చెబుతున్న విషయం. మనుషుల భాషలు ఉన్న, దేవదూతల భాషలు ఉన్న, దేవుడు ఒక్కడికి అర్థమయ్యే భాష ఉంది అని బైబిల్ చెప్పింది. కాబట్టి వాక్య సారాంశం సత్యం కాబట్టి అన్నిటిని మనం క్రోడీకరించుకొని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇలా 3 రకములైన భాషలు మనకు కనబడుతున్నాయి. సో మనుషుల భాషలు అంటే అర్థం ఏంటి? మనుషులలో ఉన్న భాషలలో మనకు రాని భాషను దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుట, అది మనుషుల భాషలు, అన్య భాషలు, లేకపోతే మనకు రాని ఇతర మనుషుల భాషలు మాట్లాడుట. మరలా చెప్తున్నాను, మనుషుల భాషలు అంటే మనం నేర్చుకొని మాట్లాడుట కాదు, మనము ఆత్మదేవుని సహాయంతో ఇతర మనుషుల భాషలు మాట్లాడడాన్ని మనుషుల భాషల వరము అంటారు. లేకపోతే నానావిధ భాషలలో అదొక వర్గం. పెంతెకోస్తు నాడు అది జరిగింది. మనుషుల భాషలలో వారు మాట్లాడారు, వాళ్ళకి అర్థమయ్యింది. అయితే అన్నిసార్లు మనుషుల భాషలే భాషల వరం కాదు. దేవదూతల భాషలు ఉన్నాయి, దేవుడు ఒక్కడికే అర్థమయ్యే భాష ఉంది, మనుషులు ఎవరికి కూడా అర్థం కాని భాష ఉంది. మనుషులు ఎవరికి కూడా అర్థం కాని భాష కూడా ఉంది కదా. కేవలం మనుషులకి అర్థమయ్యే భాషే అని ఎలా అనుకుంటారు? మనుషుడు ఎవడునూ గ్రహించుడని పౌలు గారు అన్నారు. అంటే ఆనాడు పెంతెకోస్తు నాడు అర్థమయ్యే భాష వేరు,
14 అధ్యాయం పౌలు గారు చెప్తున్న అర్థం కాని భాష వేరు. గమనించండి, మనుషులకు అర్థమయ్యే భాష ఉంది, మనుషులకు అర్థం కాని భాష ఉంది. ఇవి రెండు వేరు వేరు. అయినా ఇవన్నీ కూడా ఒకే వర్గంలోకి వస్తాయి, ఒకే గుంపులో. ఎందులోనికి నానావిధ భాషలు అనే టైటిల్లో కిందకి వస్తాయి. మనుషులకు అర్థమయ్యే భాషలు అనగా వారికి అర్థమయ్యే భాషలు ఇతడు తిన శక్తిని బట్టి కాకుండా దేవుని శక్తిని బట్టి ఇతను మాట్లాడుట, లేదా మనుషులు ఎవరికి కూడా అర్థం కాని మాటలు భాషలు దేవుని శక్తి ద్వారా ఇతడు మాట్లాడుట, అలాగే దేవదూతలకు అర్థమయ్యే భాషలు దేవుని శక్తిని బట్టి ఇతడు మాట్లాడుట. ఇలా 3 రకాలుగా ఉన్నాయి భాషలు. కనుక ఈ భాషావరం పొందినప్పుడు ఒక విశ్వాసి ఈ మూడింట్లో ఏవైనా మాట్లాడవచ్చు. అక్కడ సువార్త కోసం అయితే అక్కడున్న వ్యక్తులకు అవసరమైన మ్యాటర్ దేవుడు ఇచ్చినప్పుడు మనుషులకు అర్థమయ్యే భాషలు ఇస్తాడు దేవుడు. లేకపోతే కొన్నిసార్లు ఈ యొక్క దేవుడికి అర్థమయ్యే భాషలు మాట్లాడినా అర్థం చెప్పే కృపావరం పొందుకొని అర్థం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అది భాషలకు అర్థం చెప్పే విషయం. సో మొత్తానికైతే భాషలన్నీ ఒకే వర్గం కావు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ గిఫ్ట్ ఆఫ్ టన్స్, ఈ భాషల వరం వలన వచ్చే ఉపయోగం ఏంటి? చాలా ఉపయోగాలు ఉన్నాయి. భాషల వరం పొందుకొని భాషల్లో మాట్లాడుతూ భాషల్లో ఎక్కువగా ప్రార్థన చేసుకునే వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అందులో కొన్నిటిని నేను మీకు తెలియచేస్తాను. చాలా విషయాలు ఇప్పుడైతే ఈ ఆన్లైన్లో అప్పటికే మన టైం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అన్నీ చెప్పడానికి అవకాశం ఉండదు. రేపు కూడా ఈ విషయాలను మనం కంటిన్యూ చేస్తాం. మొట్టమొదటిగా భాషల వలన ఉపయోగం ఏంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఉపయోగాలు ఏమిటంటే, మొట్టమొదటిగా అవిశ్వాసులకు సూచన అని పౌలు గారు అన్నట్లుగా భాషల వలన ఈ వ్యక్తి మీద దేవుని అభిషేకం ఉంది, దేవుని యొక్క కార్యాలు లేకపోతే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉందని ఒక సైన్ అనేది అవతల వారికి వెళ్తుంది. రెండవదిగా ఈ భాషల వరం వలన సువార్త ప్రకటన జరుగుతుంది. పెంతెకొస్తు నాడు ఎటువంటి సువార్త పరిచయం జరిగిందో సంఘ చరిత్రలో చాలాసార్లు అలాంటి కార్యాలు జరిగాయి. వాళ్ళకు రాని భాషలో అవతల వారికి సువార్త చెప్పడం జరిగింది. మిషనరీ పరిచర్యలో అనేకసార్లు భాషల వరం ఉపయోగించబడింది. అలాగే రానున్న 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా విస్తృతమైన సువార్తీకరణ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ భాషా వరము సమృద్ధిగా పనిచేయబోతుంది సంఘంలో. కాబట్టి భాషల వలన ప్రయోజనం ఏంటంటే సువార్తీకరణ అనేది ఇట్ విల్ బి వెరీ ఈజీ. సువార్త అనేది చాలా ఈజీ అయిపోతుంది. అందుకే 3.5 సంవత్సరాలలో కోట్ల మంది ఆత్మలు రక్షణ పొందుతారు మొదటి 3.5 సంవత్సరాలలో. ఎందుకంటే దేవుడి భాషా వరాన్ని ఇంకా సమృద్ధిగా సంఘంలోనికి తీసుకొని రాబోతున్నాడు. అందుకే క్రీస్తు సమాజం భాషా వరం కోసం అవగాహన కలిగి ఉండాలి, భాషల్లో ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఇది సువార్తీకరణకు గొప్ప ఉపయోగకరమైన విషయం మొట్టమొదటిగా. రెండవదిగా అభిషేకం పొందారనడానికి ఉన్న సూచనలలో ఇది ఒక సూచన. కొర్నేలి ఇంటి వారు అభిషేకం పొందారని వారి భాషలతో మాట్లాడడం బట్టి తెలిసింది. అపోస్తలుల కార్యం 19:6లో అక్కడ ఎఫెస్సి ఇంటి వారు ఎఫెస్సులో ఉన్న విశ్వాసులు భాషలతో మాట్లాడుతూ ఉన్న బట్టే వారు అభిషేకం పొందారని తెలిసింది. సో ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఒక విశ్వాసి పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందానా, పరిశుద్ధాత్మను నేను పొందుకున్నానా లేదా అనేది తెలియజేయడానికి భాషలు మాట్లాడుట అనేది ఒక సూచన. చాలా సూచనలు ఉంటాయి, అందులో భాషలు మాట్లాడడం అనేది కూడా ఒక సూచన. కాబట్టి భాషల వలన అభిషేకానికి అది గుర్తుగా ఉంటుంది. అదే గుర్తు అనట్లేదు, అది ఒక గుర్తుగా ఉంటుంది. చాలా కాలిక్యులేటెడ్గా నేను మాట్లాడతాను. ఏ ఒక్క విషయాన్ని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం మీకు ఇవ్వట్లేదు, మీరెవరు అలా అర్థం చేసుకోకండి. కాబట్టి అభిషేకం పొందారనడానికి ఇది ఒక సూచన, భాషావరం. ఇంకా మూడవదిగా భాషావరము పొందుకోవడం వల్ల ఉన్న మూడవ లాభం ఏంటంటే మొదటి కొరింథీ పత్రిక 14:2లో చెప్పినట్లుగా దేవుడు ఒక్కడికే అర్థమయ్యే భాషలో దేవుడితో మాట్లాడాల్సిన అవసరత విశ్వాసికి ఉంటుంది. ఎందుకంటే మన ప్రార్థనలను సాతానుడే అటాక్ చేస్తాడు. స్పిరిట్ రెల్మ్లో సాతానుడు మన ప్రార్థన మీద దాడి చేస్తాడు. సాతానుడు వాని యొక్క దూతలు మన ప్రార్థనలు దేవుని యొద్దకు వెళ్ళకుండా పెద్ద బ్యాటిల్ జరుగుతుంది మనం చేసే ప్రార్థన విషయాలలో కూడా.
అందుచేతనే ఎప్పుడైతే మనం దేవుడికి ఒక్కడికి అర్థమయ్యే భాషలో ప్రార్థన చేస్తామో ఆ భాష, ఆ ప్రార్థన సాతానుడు అటాక్ చేయలేడు, వాడికి తెలియదు మనం ఏం ప్రార్థన చేస్తున్నాము. అది పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే ప్రత్యేకమైన ప్రార్థన అది. అందుచేతనే దేవుడితో ఒక రకమైన ఇంటిమసీ రిలేషన్షిప్ని కలిగి ఉండడానికి ఇది ఒక మార్గం. ఇది మాత్రమే కాదు, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ అంటున్నాను. ఇది ఒక మార్గం. అందుచేత భాషలతో మాట్లాడే విశ్వాసి త్వరగా తనను తాను దేవుడితో ఎక్కువ రిలేషన్ కలిగి ఉండగలుగుతాడు. ఇంకా 4th వన్ ఏంటంటే 14:4 చదవమ్మా. 1 కొరింథీ 14:4. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని చాలా ప్రవచించేవాడు. అక్కడ ప్రవచనం దీన్ని కంపేర్ చేస్తున్నాం. మన ప్రవచనం కోసం ఆలోచించినప్పుడు ఆ విషయాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడంట. అంటే ఎవరైతే భాషలతో మాట్లాడతారో అతడు తన ఆత్మీయ జీవితాన్ని బలంగా కట్టుకుంటాడు, క్షేమంగా కట్టుకుంటాడు, క్షేమాభివృద్ధి పొందుతాడు. ఎక్కడ కూడా పాపానికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడతాడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా త్వరగా ఎదగాలి అంటే, త్వరగా కట్టుకోవాలంటే అతడు భాషల వరం పొందిన వాడై ఉండాలి. అందుకే పౌలు గారు అంటారు మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుతున్నాను అన్నాడు. అంతేకాదు యోధా పత్రికలు అంటాడు అంత్యకాలంలో ఉన్న క్రీస్తు సంఘం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ మిమ్ముని మీరు కట్టుకోండి అంటాడు. కాబట్టి మనం కట్టుకోవాలంటే వీ షుడ్ ప్రే ఇన్ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటే భాషల్లో ప్రార్థన అంటే 1 కొరింథీ 14:14. కాబట్టి భాషలలో ప్రార్థించేవాడు, భాషల్లో మాట్లాడేవాడు తనను తాను స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటాడు, కట్టుకోగలుగుతాడు. కాబట్టి భాషలు మాట్లాడుట, భాషా వరం పొందడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకా 5th వన్ ఏంటంటే 14:2 రాయబడింది భాషలతో మాట్లాడువాడు మర్మములను పలుకుతున్నాడు అంటాడు. మర్మాలను పలుకుతున్నాడు. చాలా మిస్టరీస్ని వారు తెలియజేస్తారు. అయితే భాషలు మాట్లాడుతున్నారు, మరి మర్మాలు పలుకుతున్నారు, మరి సంఘంలో ఉన్న వారికి అర్థం అవ్వాలి కదా, మరి వాళ్ళకి చెప్పాలి కదా. అంటే ఈ మర్మాలు సంఘంలో ఉన్న వ్యక్తికి కాదు, భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మర్మములు పలుకుతున్న ఈ మర్మాలు అతని యొక్క మనసులోనికి ఫీడ్ అవుతాయి. గమనించండి, భాషలకు అర్థం చెప్తే సంఘానికి వెళ్తాయి, కానీ అర్థం చెప్పే పరిస్థితి లేనప్పుడు ఈ మర్మములు తనతో మాట్లాడుకుంటాడు. మర్మములను పలుకుచున్నాడు. ఎవరితో పలుకుతున్నాడు? తనతో పలుకుతున్నాడు, తనతో మాట్లాడుతున్నాడు. అంటే ఏం జరుగుతుంది అంటే భాషల వరం పొందుకున్న వారికి ఈ అనుభవం ఉంటుంది. ఇప్పుడు యాపిల్ పండు టేస్ట్ ఎలా ఉంటుంది నేను వివరించిన కొందరు అర్థం చేసుకోగలుగుతారు, కొందరికి అర్థం కాదు. ఎందుకంటే అది తింటే తెలుస్తుంది. పంచదార తీయగా ఉంటుంది అంటే తీపి అనే పదం టేస్ట్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. తీపి అనే టేస్ట్ ఎంతవరకు తెలియని వాళ్ళకి ఎంత వివరించిన తీపి అంటే తీయగా ఉంటుందిరా, తీయగా అంటే మధురంగా ఉంటుందిరా, అంటే మధురం అంటే ఏంటి, తీయగా అంటే ఏంటి, తీపి అంటే ఏంటి అని అంటారు. ఎందుకంటే దే నెవర్ టేస్టెడ్ దాట్. అందుచేతనే భాషల వరం పొందుకున్న వారికి ఇప్పుడు నేను చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతాయి. అది మిగిలిన వరకు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దెన్ యూ క్యాన్ రిసీవ్ దట్ గిఫ్ట్ ఆఫ్ టన్స్. ఇక్కడ చూస్తే మర్మములను పలుకుతాడు. ఎలా మర్మములను పలకడం జరుగుతుంది అంటే ఇప్పుడు భాషల్లో ఒక 1/2 అవర్ లేదా ఒక పావు గంట మాట్లాడుకున్నారు అనుకోండి, ఏవో విషయాలు వారి మనసులో ఫీడ్ అవుతాయి, వారికి తెలీదు. కానీ వారు బైబిల్ చదివినప్పుడు, బైబిల్ భాషల్లో మాట్లాడుకుని బైబిల్ చదివితే కొత్త రెవల్యూషన్స్ వాళ్ళకి లాట్స్ ఓపెన్ అవుతాయి. నా అనుభవం చెబుతున్నా, అనేకమైన లోతైన విషయాలు నేను గ్రహించడానికి భాషల వరం నాకు ఉపయోగపడింది. ఓహో ఈ మర్మమా అని అక్కడ లాట్స్ ఓపెన్ అవుతాయి. అలాగే సమ్ టైమ్స్ వాక్యం చెప్తున్నప్పుడే కొత్త విషయాలు లాట్స్ ఓపెన్ అవుతుంటాయి. అరే ఈ విషయం నాకు తెలియదు ఇంతకుముందు. మీలో కూడా చాలాసార్లు స్పెషలైజేషన్ క్లాసులో కూడా నేను చెప్పా, అలాగే ఏబీసీలో కూడా చెప్పాను, ఈ విషయం ఎంతవరకు నాకు తెలియదు, మీరు అడిగినప్పుడు ఇప్పటికిప్పుడే నాకు రివీల్ అవుతుంది అని. అంటే భాషలలో మాట్లాడటం వలన మర్మములు మన మనస్సులో ఫీడ్ అవుతాయి. అవి వాక్య పరిచర్యలో, ప్రార్థనలో, బైబిల్ చదివినప్పుడు, ఇతరులతో మాట్లాడినప్పుడు మనలో నుండి ఆ మర్మం ఏమవుతుంటుందంటే బయటికి రివీల్ అవుతుంది. అప్పుడు సంఘంలో ఉన్న వారికి ఈ విషయాలు చెప్పడం వల్ల వారు గ్రహించి వారు క్షేమాభివృద్ధి పొందుతారు.
అదే అర్థం చెప్పడం అంటే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే భాషా వరము వలన మర్మములు పలకడం జరుగుతుంది. లోతైన విషయాలు. ఆదిమ దినాలలో ఆనాడు లేఖనాలు లేవు. ఎక్కువ శాతం దేవుని వాక్య ప్రత్యక్షత భాషల ద్వారా పొందుకున్నారు. అయితే ఈనాడు వాక్యం వచ్చేసింది కదా, భాషా వరం ఎందుకు అని అంటారు. ఈనాడు వాక్యం వచ్చింది కానీ వాక్యంలో ఉన్న మర్మములు బయలుపరచబడాలి కదా, వాక్యంలో డీప్ విషయాలు తెలియచేయబడాలి కదా. అందుచేత ఇప్పుడు కూడా భాషా వరం పనిచేస్తుంది కనుక ఈ విషయం గమనించండి. ఇంకా ఆరోదిగా భాషల వలన కలిగే 6వ లాభం ఏంటంటే 1 కొరింథీ పత్రిక 14:14 పౌలు గారు ఏమంటున్నారో చదవండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. ఇక్కడ ఆత్మ ప్రార్థన కోసం మాట్లాడుతున్నాడు. ఆ కింద తర్వాత అంటాడు ఆత్మతో ప్రార్థన చేస్తును, మనసుతో ప్రార్థన చేస్తును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును అంటాడు. ఆత్మ ప్రార్థన, ఆత్మ ఆరాధన అంటే పౌలు గారు చెప్తున్నారు, నేను భాషలలో ప్రార్థన చేస్తే ఆత్మ ప్రార్థన చేస్తుంది అన్నాడు. అంటే ఆత్మలో ప్రార్థన అనేది భాషలలో ప్రార్థన. అంటే భాషలలో ప్రార్థన చేసేవాడు ఆత్మలో ప్రార్థన చేయగలుగుతాడు. భాషలు ఎందుకు ఉపయోగం అంటే ఆత్మలో ప్రార్థన చేయడానికి అది చాలా అత్యవసరము. భాషల్లో ప్రార్థన చేసేట ఆత్మలో ప్రార్థన. ఆత్మలో ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను తన ఆత్మతో కనెక్ట్ చేసి ఆయన ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను కనెక్ట్ చేసుకొని ఆయన ప్రార్థన చేస్తాడు త్రూ అవర్ లిప్స్, మన పెదాల ద్వారా. అప్పుడు విశ్వాసి పెదాలు పలుకుతూ ఉంటాయి కొన్ని పదాలు. ఆ పదాలు విశ్వాసికి అర్థం కాదు. అందుకే పౌలు అంటాడు నా మనసు ఫలవంతంగా ఉండదు. ఎందుకంటే ఐ డోంట్ అండర్స్టాండ్, నాకేం అర్థం కాదు, ఐ కెనాట్ అండర్స్టాండ్. అందుకే నాకైతే ఏం ఫ్రూట్ఫుల్గా ఉండదు. కానీ నా ఆత్మ అయితే ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని రోమాపత్రిక 8 పౌలు గారు చెప్తారు. యుక్తముగా ప్రార్థన చేయటం మనకు తెలియదు. ఈ ఒక్క మాట చాలా పెద్ద అంశం. యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు అన్నాడు. ఈవెన్ పౌలుకి కూడా తెలియదంట యుక్తమైన ప్రార్థన. యుక్తమైన ప్రార్థన అంటే ఏ విషయాల కోసం ప్రార్థన చేయాలి, ఏ సందర్భంలో ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అనేది మనకు తెలుసా? మనము లిజన్ కేర్ఫుల్. ఒక మాట చెప్తా, దానితో క్లోజ్ చేస్తా. మనం ఎప్పుడు ప్రార్థన ఎలా చేస్తామంటే మనకి ఏం తెలుసో దానికోసం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు శ్రావణ్ ఉన్నాడు. శ్రావణ్ ఇప్పుడు ప్రార్థన చెయ్యు అన్నాం అనుకోండి, శ్రావణ్ ఏమని ప్రార్థన చేస్తాడు? శ్రావణ్ బ్రదరు లేకపోతే శామ్యుల్ గారు ఉన్నారు, శామ్యుల్ గారు ప్రార్థన చేయండి అంటే ఏమని ప్రార్థన చేస్తారు? ఏమని ప్రార్థన చేస్తారు? మనకి ఎంతవరకు అవగాహన ఉందో అంతవరకు ప్రార్థన చేస్తాం. ఇదిగో ప్రభా ఇక్కడ క్లాస్ అవుతుంది, పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వారు పలానా జరుగుతుంది, ప్రభు దీనికోసం సాయం చేయండి మన అవగాహనలో ప్రార్థన చేస్తాం. రేపు నేను కాలేజ్కి వెళ్తాను ప్రభు, రేపు నేను డ్యూటీకి వెళ్తాను ప్రభు, దానికోసం సాయం చేయండి ప్రార్థన చేస్తాం. కానీ మన అవగాహనకు మించి సాతానుడు మన మీద అటాక్ చేస్తాడు కదా. మనకు చెప్పి అటాక్ చేస్తాడు వాడు. రేపు నువ్వు కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఏదో అవరోధం తేడానికి సాతానుడు ప్లాన్ చేశాడు. ఇప్పుడు వాడి ప్లాన్ బ్రేక్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. మీకు విషయం చెప్తా, మనం ప్రార్థించకపోతే సాతానుడు కార్యాలను ఆపలేము. ప్రార్థన ఒకటే వాడిని ఆపగలుగుతుంది. ప్రార్థన దేవదూతలను దించుతుంది. ప్రార్థన దైవశక్తిని ఇన్వాల్వ్ చేస్తుంది. కాబట్టి ప్రార్థన జరగాలి. అయితే ఏ విషయాల కోసం ప్రార్థన చేస్తామో ఆ విషయాల్లో దైవశక్తిని పొందుతాం. కానీ మనకు తెలియని విషయాల కోసం మనం ఎలా ప్రార్థన చేస్తాం? ఇప్పుడు మన మీద సాతానుడు తెచ్చే దాడి మనకు తెలియచేస్తూ తెస్తాడా? చెప్పి తెస్తాడా? చెప్పకుండా తెస్తాడా? చెప్పకుండా. మరి ఆ దాడిని మనం ఎదుర్కోవాలంటే మనం ప్రార్థించాలి. మరి తెలియని దానికోసం ఎలా ప్రార్థన చేస్తాం? వీ డోంట్ నో. అందుకే అనేక మంది విశ్వాసులు అనేక చిక్కుల్లో సమస్యల్లో ఇరుక్కుపోతున్నారు. ఎందుకనంటే ప్రార్థించకపోవటం చేత. అందుకే పౌలు అన్నాడు మనం యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే వీ డోంట్ నో. మనకెలా తెలుస్తుంది? మనకెలా తెలుస్తుంది? మనమే భవిష్యత్తు జ్ఞానులు కాదు కదా. అందుచేతనే మనము ప్రార్థించాలి, కానీ మనకు తెలియదు. అందుకే ఆత్మదేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన పెదాలతో ప్రార్థన చేయిస్తాడు. అక్కడ మనమే ప్రార్థన చేస్తున్నాం, కానీ చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అక్కడ ఉంటుంది
ఉచ్చరింప సత్యము కాని మూలుగులు. అంటే మనము ఉచ్చరించడానికి అవకాశం లేదు, అసాధ్యమైన విషయాలు, పలకడానికి ఇంపాసిబుల్ థింగ్స్. మనం ఎలా పలుకుతా ఆ విషయాలు మనకు తెలియదు. అలా తెలియని అసత్యమైన విషయాలు, అసాధ్యమైన విషయాలు మనము మూలుగులతో పలికేటట్లుగా పరిశుద్ధాత్ముడు మన పెదాలను ఉపయోగించుకొని ఆయన ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థనే భాషలలో ఇది జరుగుతుంది. అందుకే భాషల్లో ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు తెలియని అనేక సంగతుల కోసం ప్రార్థన చేస్తాం. అనేక సార్లు నేను భాషలో ప్రార్థిస్తున్నప్పుడు ఎవరెవరో కొన్ని మీరు భాషల్లో ప్రార్థన చేసే వ్యక్తులను అడగండి, కొన్ని దేశాల కోసం ప్రార్థన చేసేస్తారు. ఆ దేశాల్లో ఉన్న ఖండాల కోసం ప్రార్థన ఎవరెవరో వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తారు. ఆ పర్సన్స్ వీళ్ళకి తెలియదు, ఏవో సంగతుల కోసం ప్రార్థన చేస్తారు. వీళ్ళు ఎక్కడ ఉండరు, స్పిరిట్ realmలోకి వెళ్ళిపోతారు, ఆత్మ రాజ్యంలోకి వెళ్ళి అక్కడ ఉండి ప్రార్థన చేస్తారు. మామూలు ప్రార్థన వారు అవ్వద్దు. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు? ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన. మనసుతో అంటే ఇంగ్లీష్లో విత్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది. అర్థం చేసుకునే భాషలో ప్రార్థన చేస్తాను అంటే తెలుగులో ప్రార్థన చేస్తాను, భాషల్లో ప్రార్థన చేస్తాను. ప్రతి విశ్వాసకి అనుభవం ఉండాలి. ఇంగ్లీష్ ప్రార్థన ఉండాలి అంటే ఇంగ్లీష్ వాడైతే భాషలో ప్రార్థన ఉండాలి. అలాగే ఉర్దూ వాడైతే ఉర్దూ ఉండాలి, భాషలో ప్రార్థన. హిందీ అయితే హిందీలో ఉండాలి, భాషలో ప్రార్థన. అప్పుడు ఏమవుతుందంటే భాషలో ప్రార్థన యుక్తమైన ప్రార్థన, వాళ్ళకు తెలియని సంగతుల కోసం పరిశుద్ధాత్ముని ఇన్వాల్వ్ చేసే ప్రార్థన. తద్వారా అతడు అనేక విషయాల కోసం ప్రార్థన చేయగలుగుతాడు. అంతేకాదు ఈ భాషల ప్రార్థన అనేది చాలా షార్ట్ కట్గా ఉంటుంది. 1 గంట సేపు లేదా 2 గంటలు నార్మల్ ప్రార్థన చేస్తే ఎన్ని విషయాలు మనం కవర్ చేయగలమో 1 పావు గంట, హాఫ్ అన్ అవర్ భాషల్లో ప్రార్థన చేస్తే ఆ విషయాలన్నీ కవర్ అయిపోతాయి. అంటే అంత ఇన్ఫర్మేషన్ అందులో దాగి ఉంటుంది భాషల ప్రార్థనలో. అందుచేతన అంత్యకాలపు సంఘము ఎక్కువగా భాషలో మాట్లాడమని యోధా పత్రికలో అతడు యోధా చెప్తాడు. అలాగే పౌలు గారు అంటారు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందుకే దేవుని నేను స్తుతిస్తున్నాను అన్నాడు. భాషల్లో మాట్లాడటం వలన ఏం ఉపయోగం లేకపోతే పౌలు ఎందుకు స్తుతిస్తున్నాడు? సో భాషల్లో మాట్లాడేవాడు యుక్తమైన లోతైన ప్రార్థన అనుభవంలోకి వెళ్తాడు. చాలా విషయాల కోసం ప్రార్థన చేస్తాడు, చాలా విస్తృతమైన అంశాల కోసం ప్రార్థన చేస్తాడు. అంతేకాదు ఇంకా చాలా విషయాలు చెప్పాలి. భాషలతో మాట్లాడుతుండడం వలన అతడు తనను తాను కట్టుకుంటాడు కాబట్టి తన హృదయం కూడా పవిత్రపరచబడుతుంది. ఏ వ్యక్తి అయితే ఎక్కువగా భాషల్లో ప్రార్థన చేసుకుంటాడో అతడు పరిశుద్ధుడవుతాడు, త్వరగా పరిశుద్ధుడవుతాడు. ఒక విశ్వాసి ఆలోచనలలో పరిశుద్ధతను సంపాదించుకోవడము చాలా సాధన చేయాలి. వీ నో వెరీ వెల్, మనందరికీ తెలుసు. ఒక విశ్వాసి మగవాడైనా స్త్రీ అయినా ఆలోచనలలో పరిశుద్ధతను సాధించాలంటే అది అంత చిన్న విషయం కాదు. ఆదివారం వస్తాడు, ప్రభు వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతాడు, లేదా ఆదివారం వస్తాడు, వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు. పాస్టరే లేదా పాస్టర్నే లేకపోతే విశ్వాసే బలమైన ఆరాధన చేస్తాడు. కానీ ఈ మానసికమైన వ్యభిచారపు ఆలోచనలు రాకుండా, అపవిత్రమైన ఆలోచనలు రాకుండా తనను తాను కాపాడుకోవడం అనేది చాలా కష్టం. అందుకే దావీదు ప్రభువా నా నోటి మాటయు నా హృదయ ధ్యానము నీకు అంగీకారములగునుగాక అంటాడు. హృదయ ధ్యానం చాలా ఇంపార్టెంట్. హృదయంలో అపవిత్రత చెందకుండా ఒక రోజంతా కాపాడుకోవాలంటే ఎంత సాధన చేయాలో మనందరికీ తెలుసు. నేను చెప్పేది రైటా రాంగా? మీకేమనిపిస్తుంది? లేదు, నా హృదయాన్ని నేను ప్యూరిటీగా కాపాడుకోగలను, ఇట్స్ వెరీ ఈజీ పాస్టర్ అని ఒకడు ఎవడైనా చెప్పాడంటే అది అబద్ధం, పక్కా అబద్ధం. 20 సంవత్సరాలు ప్రభుత్వం నడిచి చెప్తున్నా నేను. ఇప్పుడిప్పుడే బైబిల్ పట్టుకొని వచ్చి చెప్తున్న విషయాలు కాదు. ఐ హ్యావ్ బీన్ ఇన్ దిస్ మినిస్ట్రీ. నాకు 17వ ఏట అప్పుడే ప్రభుత్వం మొదలుపెట్టాను యాత్ర. అప్పుడు నుంచి నడుస్తూ ఉన్నాను. నా యవ్వనమంతా ప్రభుత్వం గడిపాను. సో హృదయమును పవిత్రంగా కాపాడుకోవడం అనేది ఎంత కష్టమో, ఎన్ని గంటలు ఏడ్చాను ప్రభు సన్నిధిలో, ఎంత రోధించాను, అయ్యో ప్రభు అని. నాకే కాదు, విశ్వాసులందరికీ, దేవుడితో నడిచిన విశ్వాసులు, ప్రవక్తలు, సేవకులందరికీ ఇది అనుభవం.
దావీదు అంటాడు, ప్రభువా లెక్కలేని దోషములు, లెక్కకు మించిన దోషం నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి అంటాడు దావీదు. అంటే అలాంటి భయంకర పరిస్థితులలో ఒక బిలీవర్ వెళ్ళాల్సి వస్తుంది. హృదయమును పవిత్రంగా కాపాడుకోవడం అనేది దానికి ఎంత సాధన అవసరమో, ఎంత క్రమశిక్షమైన ప్రార్థన, వాక్యము, ఎంత మెలకు అవసరం మనకు తెలుసు. అయితే భాషలలో ప్రార్థించేవాడు ఆ పరిశుద్ధతను త్వరగా సాధించగలుగుతాడు. నా మాట మీకు అర్థమైంది కదా? త్వరగా సాధించగలుగుతాడు. సాధించేస్తాడు అనలే, త్వరగా సాధిస్తాడు. అతనికి ఒక బూస్ట్ వచ్చినట్లు ఉంటుంది. అందుకే చాలామంది యవ్వనస్తులు నాకు తెలుసు, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి కనబడింది అనుకో, సాధారణంగా ఒక ఆ యవ్వన అబ్బాయికి అందమైన అమ్మాయి కనబడి కానీ వెంటనే ఏమనిపిస్తుంది, అబ్బా అమ్మాయి బాగుంది అని ఇలా వేరే ఆలోచనల వైపు సాధారణ లాగుతాడు. కానీ నాకు తెలిసిన యవ్వనస్తులు చాలామంది స్పిరిట్ ఫిల్డ్ యవ్వనస్తులు, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఏం చేస్తారు అన్నా, ఎప్పుడైతే మాకు ఇలా అమ్మాయిలు కనబడతారో వెంటనే భాషల్లో మాట్లాడేసుకుంటాం. అప్పుడు వాళ్ళని చూసినా ఏమనిపించదు, ఎందుకంటే నా స్పిరిట్ దేవునితో కనెక్ట్ అయిపోయింది. అప్పుడు హృదయంలో అపవిత్రమైన ఆలోచనలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి భాషల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. దేవునితో ఇంటిమసీ రిలేషన్. అంతేకాకుండా భాషల్లో ప్రార్థన చేసినప్పుడు సాతానుడి యొక్క రాజ్యం అలర్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాడిని డైరెక్ట్ కొడుతున్నాం, దేవుడి యొద్దకు డైరెక్ట్ ప్రేయర్స్ వెళ్తున్నాయి. సాతానుడు గాడు ఇంక మనల్ని ఆపలేడు. అందుకే సాతాను యొక్క రాజ్యం కదిలిపోతుంది. అందుకే ఎక్కువ భాషలతో మాట్లాడితే అక్కడ మేనిఫెస్టేషన్స్ జరిగిపోతాయి. బలమైన విడుదల, డెలివరెన్సెస్, గొప్ప కార్యాలు జరుగుతాయి. మొన్న విజయవాడలో ఉదయము ఫస్ట్ రోజు నైట్, మరుసటి రోజు మార్నింగ్, మరుసటి రోజు ఈవినింగ్ 3 మీటింగ్స్. ఫస్ట్ రోజు నైట్ అయిపోయింది, 11:30 అయిపోయింది. మార్నింగ్ మీటింగ్కి నేను వెళ్తున్నప్పుడు ప్రభుని నేను అడిగా, ఈ విషయాలు మాటలు ఎప్పుడైనా క్లియర్గా చెప్తా. టాంజిబుల్ ప్రెజెన్స్ అంటారు, టాంజిబుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే మనం గాలిని చూడగలమా? చూడలేం. గాలిని పట్టుకోగలమా? పట్టుకోలేము. కానీ గాలిని స్పర్శించగలం. సమ్టైమ్స్ మనకు గాలి స్పర్శ తెలుస్తుంది. అలాగే ప్రభావము, అభిషేకం, ద పవర్ ఆఫ్ గాడ్ అనేది సమ్టైమ్స్ మనం స్పర్శించగలం. మనం చూడలేము, కానీ మనకు ప్రభావం ఎక్కడ ఉంది అని అనిపిస్తుంది. యా, ఐ హ్యావ్ దిస్ అనాయింటింగ్ అని మనం చెప్పగలం. ఎలా అంటే సంథింగ్, ఏదో ఒక ప్రభావం మనల్ని ఆవరించి ఉంటుంది. దాన్ని టాంజిబుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటారు. కొన్నిసార్లు మనం పట్టుకోవడానికి అవకాశం ఉన్నట్లు ఉంటుంది. మన చేతి మీద వాటర్ ఫ్లో అవుతే ఎలా ఉంటుందో అలాంటి ప్రభావం ఉంటుంది. నేను మార్నింగ్ ఆ రోజు చర్చికి వాకింగ్ చెప్పడానికి వెళ్తూ, ప్రభువా టాంజిబుల్ ప్రెజెన్స్ విశ్వాసుల మధ్యకి మరలా దయచేయండి. నేను సేవకు వచ్చిన తొలి దినాలు ఎక్కువ జరిగేది ఇది. నేను నడిచి వెళ్తుంటే పడిపోతుండేవారు జనాలు, టప్ టప్ అని పడిపోతుండేవారు. రిసీవ్ అనగానే ప్రభావం వెళ్ళి వాళ్ళని టచ్ చేసేది. అయితే వాక్యం మీద ఎక్కువ ప్రజలను కట్టాలి అనే ఉద్దేశంతో వాక్యం వీటి కోసం ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. తర్వాత ఎక్కువ వాక్యంలో డీప్గా వెళ్ళడం జరిగింది. కానీ దగ్గర 2-3 నెలల నుంచి వాక్యం అవసరం, వాక్యంతో కృపావరాలు అవసరం. అంత్యకాలపు క్రీస్తు సంఘం అబద్ధ క్రీస్తుని ఎదుర్కోవాలంటే సత్యవాక్యముతో పాటు బలమైన అగ్ని అభిషేకం కూడా అవసరము. అందరూ ఆమేనని చెప్పండి. ఇప్పుడే ప్రతి ఒక్క వ్యక్తి మీద అట్టి అగ్ని అభిషేకమును ద్వారాలు తెరవబడును గాక యేసు నామములో. ప్రతి ఒక్కరి మీద అట్టి అగ్ని అభిషేకం రావాలి. ప్రపంచ క్రైస్తవ సంఘం అంతా అగ్ని అభిషేకంతో నింపబడుతుంది కూడా ఆ దినాల్లో. అందుకే తలను నరికి చంపేస్తున్నా ఏ విశ్వాసి భయపడ్డు. బికాస్ ఆఫ్ దట్ అనాయింటింగ్, అభిషేకం మనల్ని అలా ఆవరించి ఉంటుంది. కాబట్టి ఆ రోజు మార్నింగ్ టాంజిబుల్ ప్రెజెన్స్ యూ ప్రవ్వా అని ప్రార్థిస్తుంటే ప్రభు అన్నాడు, యూ బిలీవ్ దట్, నువ్వు విశ్వసించు, ఐ విల్ గివ్ అన్నాడు. అంతే.
వెంటనే నేను దగ్గర హాఫ్ అన్ అవర్ పైన భాషల్లో మాట్లాడుకుంటూ ఉన్నాను. ప్రార్థనల భాషలతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. మామూలు భాషలు తెలుగులో ఎక్కువ ప్రార్థన చేయలే. మ్యాక్సిమం నేను తెలుగులో ఎక్కువ ప్రార్థన చేయను. నా వ్యక్తిగతంగా ఎక్కువసేపు భాషల్లో ప్రార్థన చేసుకుంటాను. భాషల్లో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎన్నో అభ్యంతరాలు సాతాను ఒకటి తెచ్చాడు. సౌండ్ సరిగ్గా లేదు, చాలా డిస్టర్బెన్స్, ఎన్నెన్నో వచ్చాయి. ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళని మీరు అడగండి. కానీ ప్రేయర్ అయిన తర్వాత, వాక్యం అయిన తర్వాత భాషల్లో ప్రార్థన చేసి వాళ్ళకు ఒక్క ఆల్టర్ కాల్, ఒక్క పల్లవి పాడి వాళ్ళని వర్షిప్లో నడిపించి ఒక 5 నిమిషాలు కూడా అవ్వలే. బలమైన అభిషేకం వాళ్ళ మీద దిగి వచ్చి అక్కడున్న యవ్వనస్తులు వాళ్ళందరూ పడిపోవడం, చాలామంది భాషలతో మాట్లాడారు. వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్పారు. అన్న ఫస్ట్ టైం మేము మా తెలుగులో ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా రావట్లేదు, ఏవో పదాలు అవే పదాలు మా నోటి నిండా వస్తున్నాయని ఏడుపులు. ఆ రోజు మీటింగ్ అయ్యేసరికి 4 గంటలైంది. 4 o'clockకి 2 o'clockకి క్లోజ్ అవ్వాలి మీటింగు. 4 o'clockకి క్లోజ్ అయింది. 4కి క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఆ యవ్వనస్తులు అక్కడున్న బ్రదర్స్ సిస్టర్స్ ఏడుచుకుంటూ ఉండిపోయారు. ఏడుపులు. బలమైన పశ్చాత్తాపం. మనుష్యుల వలన ఈ కార్యాలు జరుగుతాయా? దురాత్మల వలన ఈ కార్యాలు జరుగుతాయా? ఒక మనిషి లోతైన పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో గోజాడడం అనేది ఎవరి వలన జరుగుతాయి? పరిశుద్ధాత్మ శక్తి వలన. ఈ భాషలను నమ్మని వారు, కృపావరాలను నమ్మని వారు అది దురాత్మలను అంటూ శాపగ్రస్తులై నరకపాత్రులు అయిపోతున్నారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవాడికి ఈ యుగంలో క్షమాపణ లేదు, రాబోయే యుగంలో కూడా క్షమాపణ లేదు. భయం లేదా మీకు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళని, హెబ్రోన్ వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నా, తెలియకపోతే మూసుకొని మౌనంగా కూర్చోండి. అర్థమవుతుందా? యూట్యూబ్లో చూస్తున్న వారు అందరికీ చెప్తున్నా, తెలియకపోతే నోరు మౌనంగా ఉండండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడి నిత్య పాపానికి కారకులు అయిపోతారు. నిత్య పాపాన్ని మూట కట్టుకుంటారు. మీకు తెలియట్లేదు. అనవసర రక్షణ కోల్పోయి నిత్య నరకంలో కూర్చుంటారు. యేసయ్య చెప్పాడు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి క్షమాపణ లేదు అన్నాడు. ఆ వచనం తెలుసు కదా. భయం లేదా? పోనీ ఒకవేళ అదే దురాత్మ అనుకోండి, మీకు వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు అది పరిశుద్ధాత్మ అనుకోండి, ఏమైపోతారు? పరిశుద్ధాత్మ కార్యాన్ని ఏమని అంటున్నారు మీరు? దురాత్మ కార్యమని మీరు నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. కళ్ళు కనబడట్లేదు, మీకు అర్థం అవ్వట్లేదా? భయం లేదా? అరే బాబు, నాకు తెలియదు, నాకు తెలియనప్పుడు అన్నీ మూసుకొని సైలెన్స్ ఉంటాను, లేకపోతే ప్రభుని అడుగుతాను, ప్రభుని అడిగి తెలుసుకుంటానని భయం లేదు. ప్రతి ఒక్కడు వచ్చేయడమే. ప్రతి ఒక్కడు ఆ భాషలో బయటకు మాట్లాడచ్చా, అలా గెంతుతున్నారు ఏంటి? అసలు నీకు తెలుసా పరిశుద్ధాత్మ అభిషేకం అసలు మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందారా? అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం పౌలు అడిగినట్లు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? గుండెల మీద చేతులే చెప్పండి. ఎస్, ఐ హ్యావ్ రిసీవ్డ్ హోలీ స్పిరిట్ అని చెప్పగలగా? అసలు పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఏంటో తెలియదు. కాబట్టి భాషల వరం వలన అనేక లాభాలు ఉన్నాయి. నేను ముగిస్తున్నాను. రేపు అసలు భాషలు అంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు వింటున్నవి ఇవి భాషలైనా? వాటి యొక్క అవుటర్ అపీరెన్స్ ఎలా ఉంటుంది? భాషలు ఎలా పొందుకోవాలి, అసలు ఏంటి? ఈ విషయాలు రేపటి క్లాసులో మనం డీటెయిల్గా నేర్చుకుందాం.